పెద్దశంకరంపేట మండలంలో వీరోజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలతో సర్పంచ్ బరిలో గౌండ్ల రాజేశ్వర్ గౌడ్ గత ప్రజలకు 15 సంవత్సరాలుగా సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల కాలంలో ఒకసారి యువతకు ఒక అవకాశం ఇవ్వాలంటూ ఒకసారి రింగు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను అని కోరడం జరిగింది. నా యొక్క సొంత డబ్బులతో వీరోజుపల్లి గ్రామాన్ని బాగు చేస్తారని ప్రజల ముందు హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు రాజేశ్వర్ గౌడ్. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వీరోజుపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నాను. నేను గత 10-15 సంవత్సరాల నుంచి విలేజ్కి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాను. నా వంతు నేను సాయం చేసినాను. బ్యాంకులో ఏ పని ఉన్నా, ఇంకేదైనా ఏ పని ఉన్నా, ఎక్కడున్నా, మండల పని ఉన్నా, ఎక్కడ పని ఉన్నా నేనే తిరిగి చేసిన. ప్రతి ఇంటింటికి గ్యాసులు ఇప్పించడం నేను తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరికి అకౌంట్లు వేసినాం. ఎవరికి ఏది కావాలన్నా ముందుండి నడిపించింది నేనే. ఏదున్నా ఏ వరకు చిన్న పని నుంచి పెద్ద పని వరకు, చిన్న పిల్లల నుంచి ముసలి దాకా ఏ చిన్న పని కావాలన్నా నా వంతు సాయం చేసిన. నేను ఏది ఉన్నా గ్రామానికి నా అభివృద్ధి కోరానికే తిరిగి తప్ప నా అభివృద్ధి నా కోరానికి నేను ఎప్పుడు తిరగలేను. నేను చేసే సేవ ప్రతి ఒక్కరికి ఊర్లో గుర్తుండే ఉంటుంది. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. గెలిచిన తర్వాత కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది నాకు పూర్తి అవగాహన ఉంది. నా గ్రామం పైన ఏం కావాలి, కరెంటు పోల్ కావాలి, ఎక్కడ ఒక మోరీ కావాలి, సీసీ రోడ్డు కావాలన్నా, ఇంకేం కావాలి, ప్రతి దానిపైన పూర్తి అవగాహన. ప్రతి ఇంటి పైన, ప్రతి వ్యక్తి పైన, ప్రతి ఓటర్ పైన, ఒక్కరిని కాకుండా ఓటర్ నుంచి లెక్క పెడితే గల్లీ, విలేజ్, మండల్ లెవెల్ ఏదున్నా పూర్తి అవగాహన ఉంది. ఏ పని కావాలన్నా నేను చేస్తాను, అతను అవుతుంది. మా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఉంది కాబట్టి పేదవాళ్ళకు ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. రేపు ఏ పింఛన్లు కావాలన్నా ఇప్పిస్తా. రేషన్ కార్డులు మొత్తం చాలా వరకు ఇప్పించాం. ఇప్పటి వరకు ఇంకేమన్నా బాకీ ఉంటే కూడా ఇప్పిస్తాం. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకా చాలా ఏమున్నా మా వంతు సాయం మేము చేస్తాం. ఇక ముందు మన మహిళా 2500 రూపాయలు ఇచ్చేది కూడా ముందు ఇప్పించే బాధ్యత నాది. మా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీము ప్రతి ఓటర్కు, ప్రతి ఇంటికి ఎంతవరకు చేయాలో అంతవరకు చేర్పించే బాధ్యత నాది. నేను ఏందనేది మా విలేజ్ ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నా వయసు వచ్చేసిన 37 సంవత్సరాలు. నేను 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరికి వరుసరెడ్డి పిలుస్తాం. నాకు అందరు మా కుటుంబ సభ్యులే. ఎవ్వరు కూడా నాకు అగ్నేస్ట్ లేరు. కాంగ్రెస్ అభ్యర్థిగా నా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. నేను మా విలేజ్ కి నుంచి ఎవరికైతే అత్యవసరం ఇల్లు ఉందో వాళ్ళని ఇంటికి తీసుకొని ఇచ్చినాం. కావాలంటే అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు, మీకు చూపిస్తాం. దీంట్లో ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయనకి ఇల్లు అత్యవసరం, ఇల్లు లేదు, ముందు ఇల్లు లేదని చెప్పి పిలుచుకొని ఇల్లు ఇప్పించిన. పల్లెలకు ఇస్తానా ఆయన ఇంతకు ముందు టీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ఆయన కనీసం ఇల్లు కాదు కదా, రేకులు కూడా లేకుండే, ఖాళీ గుడిసె కూడా లేదు. ఏంది చుట్టుముడు రాళ్ళు పెట్టుకొని కవర్ కట్టుకొని ఉంటే ఆయన పిలిచి ఆయన దగ్గర రాలేడు. నేను ఆయన దగ్గర పోయినా. ఆయన దగ్గర పోయి పిలుచుకొచ్చి ఇల్లు ఇప్పించిన. 20 ఇల్లు ఇప్పించినాం. ఒక 15 కట్టుకున్నారు. ఇంకో 2-3 ప్రాబ్లం ఉన్నాయి. అవి కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఎమ్మెల్యే గారి ద్వారా ఏదున్నా మా ఎమ్మెల్యే సార్ సంజయ్ రెడ్డి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మా గవర్నమెంట్ ఉంది. ఏదున్నా మేము మనం దొరకపోతాం. మొన్న కూడా కలెక్టర్ దగ్గర తీసుకుపోయి అలా సమస్య విన్నవించినాం. వాళ్ళకు కూడా ఇంకో 5 మందికి సమస్య ఉంది. ఆ సమస్య పరిష్కరించి ఇల్లు ఇప్పించి చేపించే బాధ్యత మాది. ఇక ముందు కూడా మాకు మా ఊర్లో భారీ మెజార్టీ వస్తారని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు 20 ఇస్తే ఇంకో 50 మంది ఇల్లు కట్టుకుంటే కూడా తీసుకొచ్చి ఇప్పించే బాధ్యత నాది. రేపు కళ్యాణ లక్ష్మి ఉన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా, ఎల్ఓసీలు అవసరమైనా, ఇంకేమైనా ఊర్లో చాలా చిన్న పెద్ద 100 సమస్యలు ఉంటాయి. 1 నుంచి 100 సమస్యలు ఏమున్నా తీర్చే బాధ్యత నాది. ఉంగరం గుర్తు ఓటేసి గెలిపిస్తాయి. ఆశీర్వదిస్తే అందరికి తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.